హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దేశంలో ఇప్పుడు ఏ పథకానికి అప్లై చేసుకోవాలి అన్నా, అర్హత పొందాలి అన్నా రేషన్ కార్డ్ అయితే తప్పనిసరి. రేషన్ కార్డు ఉంటే తప్ప మనం ఏ పథకానికి అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకోవడానికి అయితే అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గ్యారంటీలకు అప్లై చేసుకోవాలి అంటే రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా అయితే తీసుకోనున్నారు. చాలా మంది కుటుంబాలకు అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డులను ప్రారంభించడం కోసం గతంలో ప్రజాపాలన ద్వారా అయితే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తులు దాదాపు 11,000 వరకు కొత్త రేషన్ కార్డులకే రావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అమలు చేస్తాం అంటూ పదే చెప్తూ వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కొత్త రేషన్ కార్డులను అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. దాని వైపుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కేబినెట్ సమావేశం అయితే నిర్వహించింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలకు నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో రేషన్ కార్డు గురించి కూడా ఉంది. కొత్త రేషన్ కార్డుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే పనిలో అయితే రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. కేబినెట్ ఆమోద ముద్ర వేసిన అనంతరం సివిల్ సప్లై నుంచి డిప్యూటేషన్ ద్వారా అయితే అధికారులను తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ అధికారుల ద్వారా సర్వే నిర్వహించి ఈ సర్వే ద్వారా మార్గదర్శకాలను తయారు చేయాలంటూ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డు ఎవరికైతే అవసరమో వారిని ఒక జాబితాలోకి చేర్చి అలాగే ఇప్పటికే రేషన్ కార్డు తీసుకొని ఉన్న వారిని అయితే క్షుణ్ణంగా పరిశీలించి వారి రేషన్ కార్డులకు అర్హత ఉందా లేదా అనేది గమనించి ఒకవేళ అనర్హత ఉంటే వారిని రేషన్ కార్డు నుంచి తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీని నియమించడం జరిగింది. అధికారులు చాలకపోతే డిప్యూటేషన్ ద్వారా అధికారులను తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏమైనా రేషన్ కార్డులో తప్పులు ఉంటే మీ సేవ ద్వారా కరెక్షన్ చేసుకునే ఆప్షన్ ఉందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మాత్రం మార్గదర్శకాలు రెడీ చేసే పనిలో ఉన్నామని, త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. సెప్టెంబర్ వరకు కొత్త రేషన్ కార్డులు అయితే అమల్లోకి వస్తుందని తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్ జై కిసాన్.